అనగనగా ఒక ఊరిలో సీతమ్మ అనే నిజాయితీ గల పని మనిషి ఉంది. ఒకరోజు ఆమె ఆ ఊరిలోనే పెద్ద ఇల్లు అయిన శేషమ్మ అనే ఆమె ఇంటికి పని కోసం వెళ్ళి ఇలాగంటుంది. అమ్మ, మీకు పని మనిషి కావాలని పక్క వీధిలో వాళ్ళు చెబితే ఇలా వచ్చాను అని చెప్తుంది. దానికి శేషమ్మ, నువ్వు ఎవరో ఏమిటో తెలియకుండా నేను పనిలో ఎలా పెట్టుకునేది అని సరేలే, ఈ రోజుకి గుడ్డలున్నాయి, లోపలికి వెళ్ళి ఆ గుడ్డలు ఉతుకు చూద్దామని చెబుతుంది. సరేనని సీతమ్మ గుడ్డలు ఉతకడానికి లోపలికి వెళుతుంది. ఆ గుడ్డలను సోపు నీళ్ళల్లో నానబెట్టి ఉతకుతుండగా ప్యాంటు జేబులో 500 రూపాయల కాగితం కనపడుతుంది. ఆ 500 తీసుకొని శేషమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మగారు, నేను గుడ్డలు ఉతకుతా ఉంటే ప్యాంటు జేబులో 500 రూపాయల కాగితం కనపడింది అని ఇస్తుంది. అది చూసి శేషమ్మ, నీవు చాలా నిజాయితీ పరురాలివి, నువ్వేమన్నా అనుకో, నా మనసులో మాట చెప్తాను. నువ్వు ఎవరో ఏమిటో విచారిద్దామని పక్క వీధికి వెళ్ళి అడుగుదామనుకున్నాను. ఇంకా నా అవసరం లేదు. నీ గురించి నాకు ఎవరు చెప్పబడలేదు. నీ నిజాయితీ ఏమిటో నాకు తెలిసింది అని రేపటి నుంచి నువ్వు పనిలోకి రావచ్చు అని చెప్తుంది.